अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला अलैहि व अस्हाबिहि अजमईन। अम्मा बाद। ఇస్లామిజంకు స్వాగతం సుస్వాగతం। ప్రియమైన సోదర సోదరి మనులారా, మిత్రులారా మరియు మా బంధువులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర 12వ భాగంలోకి ప్రవేశించాము। ఇన్షా అల్లా ఈ వీడియోలో చిట్ట చివరి సైనిక యాత్ర గురించి తెలుసుకుంటాము మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అంతిమ గడియలు అంటే చివరి దశ గురించి తెలుసుకోబోతున్నాము। కావున స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి। లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। హజ్ ఆచరించుకొని ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు వచ్చేశారు। అప్పుడు అగ్రరాజ్యంగా పేరు ప్రవక్త గారికి వచ్చేసింది। ఒక గొప్ప శక్తిగా ప్రపంచంలో వెలిగిపోయారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు। సైన్యం అంటే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద శక్తిగా పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి। అయితే ఆ రోమ్ సామ్రాజ్యంలో సరిహద్దులో ఉన్న అరబ్బులను రోమ్ సామ్రాజ్యవాదులు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు। ఎందుకు అంటే మా రోమ్ సామ్రాజ్యాన్ని మీరు జయించారు, అందరూ ఇస్లాంలోకి స్వీకరిస్తున్నారు, అందరూ మీరు ఇస్లాం స్వీకరించకూడదు అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ప్రవక్త గారికి ఈ విషయం తెలిసి ఒక అరబ్బుల మీద దౌర్జన్యం చేస్తే మేము ఊరుకునేది లేదు అని చెప్పి ఒక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ సైన్యానికి ఒక కుర్రాడిని నాయకునిగా నియమించారు। అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరూ ఆబ్జెక్షన్ చేశారు। ఏది ప్రవక్త గారు అంత చిన్న కుర్రాడిని నాయకునిగా చేశారంటే అతను నాకు ఇష్టమైన వాడు కాబట్టి నేను అతన్ని నాయకునిగా పెట్టాను అని చెప్పారు। ఆ నాయకుని పేరు ఉసాద్ బిన్ జైస్ హరీసా। అతనితో పెద్ద పెద్ద వాళ్ళందరూ అతనితో జత కట్టి అతని కింద పనిచేయడానికి ఒప్పుకున్నారు। ప్రవక్త గారు చెప్పిపోయింది కాబట్టి ప్రవక్త గారి మాట వాళ్ళు శిరస వహించారు। అప్పుడు వాళ్ళందరూ ఆ 3 కిలోమీటర్ల దూరంలో ఒక జుర్ఫ్ అనే ప్రదేశంలో వాళ్ళు గుడారాలు వేసుకున్నారు। తర్వాత అక్కడ ఎందుకు గుడారాలు వేసుకున్నారు అంటే ప్రవక్త గారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పి వాళ్ళకు కొన్ని సూచనలు కనబడ్డాయి। అందుకోసమే 3 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు గుడారాలు వేసుకోవడం జరిగింది। ఎలా అంటే అనుమానాలు కలిగినాయి అంటే ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో ఎతికాఫ్ 10 రోజులు ఉండేవారు, ఈ సంవత్సరం 20 రోజులు ఉన్నారు। తర్వాత ఖురాను జిబ్రీల్ అలైహిస్సలాం గారికి ఒక్కసారి చదివి వినిపించేవారు, ఈసారి 2 సార్లు జిబ్రీల్ అలైహిస్సలాం గారికి ఖురాన్ వినిపించారు। తర్వాత హజ్ సమయంలో ఏమండి ఇక నేను హజ్ చేయలేనేమో కాబట్టి హజ్ గురించి బాగా తెలుసుకోండి అని ప్రవక్త గారు అక్కడ ఉన్న ప్రసంగంలో చెప్పారు। తర్వాత ఉపన్యాసిస్తూ ఈ విషయం వారికి చెప్పగా వారికి ఇలాంటి అనుమానాలు కనబడ్డాయి। తర్వాత ఆ సూరా నస్ర్ అంటే ఇజాజా నస్రుల్లాహి వల్ ఫతహు వ రఅయతన్ నస్ ఈ సూరా అప్పుడు అవతరించింది। ఆ దాని యొక్క అర్థం అంత ప్రవక్త గారి యొక్క అంతిమ సమయం అని దాని యొక్క అర్థం, ఆ అర్థం దాంట్లో ఆ సూరాలో దాగి ఉంది। అప్పుడు నమాజ్ చేసుకొని మామూన్ అనే ఒక సహాబా ఉండే అతన్ని యమన్ దేశానికి పంపిస్తున్నాడు ప్రవక్త గారు। అతనికి పంపిస్తూ ఒక మాట అన్నారు, ఓ యమన్ మళ్ళీ ఇక్కడ నన్ను చూడలేవు, నా మజీదు నా సమాధి నుండి మీరు నడుచుకుంటూ వెళ్తారు అని చెప్పగా ప్రవక్త గారు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అతను కన్నీరు పెట్టుకున్నాడు, ఏడ్చాడు కూడా। తర్వాత హిజ్రీ 11 సంవత్సరంలో ఉమర్ రజియల్లాహు తఆలా 11 హిజ్రీ ప్రారంభమైంది।
అక్కడ ఒకప్పుడు ఉహద్ యుద్ధంలో చనిపోయిన వారి దగ్గరికి వారి సమాధి దగ్గరికి పోయి చాలాసేపు వారి గురించి దువా చేస్తున్నారు. మీకు నేను వీడ్కోలు అవుతున్నాను అనే అర్థం వచ్చేటట్టుగా అక్కడ చాలాసేపు ప్రవక్త గారు ఉన్నారు. తర్వాత అక్కడ నుండి వచ్చి నబవి మక్కాలోకి వచ్చి నెంబర్పై కూర్చొని నేను అధ్యక్షుణ్ణి, నేను మీకు సాక్ష్యం చెప్పేవారిని, హౌజే కౌసర్ నాకు కనిపిస్తూ ఉంది, నాకు ఖజానా భూతాళాలు ఇవ్వబడ్డాయి, షిర్కు మీరు చెయ్యరు కానీ ప్రపంచంలో మనోవాంఛనకు లోనైతారేమో అని నాకు భయం కలుగుతుంది అని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ సమాధి దగ్గరికి పోయి మీకు సలాం, మీకు శుభం కలుగుగాక, త్వరలో మేము మిమ్మల్ని కలవబోతున్నాము అని ప్రవక్త గారు పలకడం జరిగింది. తర్వాత అది సఫర్ 29/11 హిజిరి సోమవారం రోజున ఒక జనాజా అక్కడి నుంచి పోతుంది. జనాజా పోతుంటే ఆ జనాజాలో పాల్గొని తిరిగి వస్తుండగా అతని ప్రవక్త గారికి విపరీతమైన తలనొప్పి, విపరీతమైన జ్వరం వచ్చింది. అప్పుడు ప్రవక్త గారు ఆ రోజు నుండి ప్రజలకు 11 రోజులు నమాజు చేయించారు. తర్వాత ఆ రోజు 11 రోజులు నమాజు చేయించారు. తర్వాత ప్రవక్త గారు ఇంటికి పోయారు. ప్రవక్త గారి భార్యలతోటి ఏమంటున్నారు ప్రవక్త గారు అంటే, రేపు నేను ఎక్కడ ఉంటాను, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, రేపు ఎవరి వంతు అని ప్రవక్త గారు పదే పదే ఆ ప్రవక్త గారి యొక్క భార్యలను అడుగుతుంటే ప్రవక్త గారి యొక్క భార్యలకు అర్థమై మీరు ఇష్టం ఉన్న కాడ ఉండండి అని చెప్పేశారు. అప్పుడు ప్రవక్త గారు ఆయిషా రజియల్లాహు తఆలా గారి ఇంటికి అని చెప్పగా అబ్బాస్ రజియల్లాహు తఆలా గారు మరియు అలీ రజియల్లాహు తఆలా గారు వాళ్ళిద్దరూ ప్రవక్త గారిని భుజాల మీద తీసుకుపోయి కాళ్ళు కింద ఈడుస్తూ కనిపించారు. ఆయన తీసుకుపోయి ఆయిషా రజియల్లాహు తఆలా గారి ఇంటిలో కూర్చోబెట్టారు. అప్పుడు ఆయిషా రజియల్లాహు తఆలా గారు ఆ ప్రవక్త గారికి సూరాలు దువాలు చదువుతూ ఊదుతూ ఉన్నారు. అప్పుడు ప్రవక్త గారు చనిపోయే ముందు 5వ రోజుల ముందు చాలా బలహీనపడి అవస్థలో పడుతుంటే ప్రవక్త గారు అన్నారు, నాకు 7 బావుల నీరు తీసుకొచ్చి నా మీద గుమ్మరించండి అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త గారి మాట ప్రకారంగా వారు 7 బావుల నీళ్లు తీసుకొచ్చి ప్రవక్త గారికి స్నానం చేసేసరికి ప్రవక్త గారికి కొంచెం ఉపశమనం అయింది, మంచిగా అయిండు. కొంచెం మంచిగైన తర్వాత మళ్ళీ అప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు, నాకు మరణ శాసనం వచ్చింది మెంబర్ అని చెప్పి మెంబర్ పైన చెప్తూ ఉన్నారు, జాగ్రత్తగా వినండి అని చెప్పి ఏమని చెప్తున్నారు, యూదులు నస్రానీయులు అంటే క్రైస్తవులు వారిపై అల్లా యొక్క శాపం పడుగాక, ఎందుకంటే వారు ప్రవక్తలను వారి యొక్క సమాధులను ఆరాధనలుగా మార్చుకున్నారు, కాబట్టి నా యొక్క సమాధిని మీరు ఆరాధనగా ఆలయంగా చేసుకోవద్దు అని ప్రవక్త గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎవరైనా నేను ఇబ్బంది పెడితే, కరోనా దెబ్బలు నేను కొట్టితే ఇక్కడనే మీ ప్రతీకారం నా మీద తీర్చుకోండి ఇప్పుడే అని ప్రవక్త గారు అప్పుడు చెప్పడం జరిగింది. ప్రపంచంలో మీకు ఐశ్వర్యం భోగభాగ్యాలు కావాలా లేదా అల్లా యొక్క అనుగ్రహం కావాలా అని సహబాలను అడుగగా అబూబకర్ రజియల్లాహు తఆలా గారు అప్పుడు మాకు అల్లా అనుగ్రహమే కావాలి అని బదులిచ్చారు. సహబాలకు చెప్పడం జరిగింది. అబూబకర్ రజియల్లాహు తఆలా గారు చాలా ధనం ఖర్చు ఇస్లాంలో ఖర్చు చేశారు, కాబట్టి అతనికి రుణపడి ఉన్నాను, కాబట్టి అతను నన్ను మిత్రుడుగా చేసుకోవాలని నాకు ఉంది, కానీ ఆల్రెడీ నేను అల్లాతో మిత్రుడిగా ఉన్నాను, కాబట్టి నేను ఆ అబూబకర్ తోటి నేను సోదర భావంతో కలిగి ఉన్నాను అని ప్రవక్త గారు చెప్పారు. అన్ని ద్వారాలు మూయండి, అబూబకర్ ద్వారం తెరవండి అన్ని అని అంటే మజీద్ యొక్క
అన్ని ద్వారాలు మూయండి, అబూబకర్ ద్వారం తెరవండి అని ప్రవక్త గారి యొక్క మనసులోని మాట, ప్రేమ అబూబకర్ మీద చూపించారు. తర్వాత చనిపోయే 4 రోజుల ముందు, ఆ రోజు గురువారం రోజు ప్రవక్త గారు చాలా మంది ఇంట్లో కూర్చున్నారు. తరువాత మహమ్మద్ ప్రవక్త గారు ఒక పత్రం తీసుకొని రండి, నేను రాసిస్తాను, మీరు మార్గభ్రష్టులు కారు అని ప్రవక్త గారు చెప్పగా అక్కడనే ఉమర్ రజియల్లాహు తఆలా వారు ఉండి, మీరు ప్రవక్త గారు రాసిస్తా అన్నారు కదా, మీరు అది రాయండి ఇది రాయండి అని ప్రవక్త గారిని ఇబ్బంది పెట్టకండి, ప్రవక్త గారు ఇప్పటికే అవస్థలో ఉన్నారు, మనకు ఆల్రెడీ ఖురాన్ ఇచ్చారు, ఆ ఖురాన్ చదువుకుంటే మనం స్వర్గం పోతాము, మనకి ఏది కావాలంటే అది ఖురాన్ లో ఉన్నాయి కదా, ప్రవక్త గారిని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఉమర్ రజియల్లాహు తఆలా గారు వాళ్ళకు చెప్పడం జరిగింది. తర్వాత ద్వీపం నుండి తర్వాత మళ్ళీ ఒక 3 విషయాలు చెప్పారు. ఏ విషయాలు అంటే, యూదులు, క్రైస్తవులు మరియు ముస్లింలను అరేబియా ద్వీపం నుండి వెళ్ళగొట్టేయండి అని చెప్పారు. తర్వాత ప్రతినిధి వర్గాలను ప్రవక్తగా ఎలా గౌరవించాలో అలాగే గౌరవించండి అని 2వది చెప్పారు. తర్వాత 3వది దైవ గ్రంథమును గట్టిగా పట్టుకోండి, మర్చిపోకండి అని 3వ వాక్యం కూడా చెప్పారు. అప్పుడు ఇలా మగ్రిబ్ నమాజ్, తర్వాత ఈషా నమాజ్ కూడా చదువుకొని, ఈషా నమాజ్ చదువుకోవడానికి లేవలేకపోతున్నారు ప్రవక్త గారు. చాలా బలహీనపడ్డారు. నేను నడవలేను, 3 సార్లు అట్లా లేపేసరికి ప్రవక్త గారికి అర్థమైపోయింది, నేను నడవలేను, నేను చదివించలేను నమాజ్ అని. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారు అప్పుడు ఆ నమాజ్ ప్రజలకు చేయించారు. అలా 3 రోజులు ప్రజలకు నమాజ్ చేయించారు. ఆ ప్రవక్త గారే అబూబకర్ సిద్దికును సూచించారు, నమాజ్ చేయించండి అని. అప్పుడు అక్కడ ఉన్న సహబాలందరూ ఆబ్జెక్షన్ చేశారు. ఏమని? అబూబకర్ సిద్దిక్ గారిని పెట్టారు, వేరే వారిని ఎవరినైనా పెట్టకపోయారా ప్రవక్త గారు అని అంటే, మీ అందరికీ అబూబకర్ సిద్దికే ఉండాలని ఉంది, కానీ మీరి మాటలకు వేరే వాళ్ళను ఉంచాలి అని అంటున్నారు కదా అని ప్రవక్త గారు వాళ్లకు తెలియజేయడం జరిగింది. తర్వాత చనిపోయే 3 రోజుల ముందు, ఆ రోజు శుక్రవారం, 3 రోజుల ముందు ఎవరు చనిపోదామనుకున్నారు, ఎవరైనా చనిపోయేటప్పుడు నన్ను అల్లా కరుణిస్తాడు అనే భావన 3 రోజుల ముందు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అని చెప్పారు. నిరాశ పడకూడదు, అల్లా మీద నిరాశ పడకూడదు అని చెప్పారు. అంటే అప్పుడు మనకు చనిపోయే ముందు 3 రోజుల ముందు శైతాను మనకు చెడు ఆలోచన కల్పిస్తుంది. అంటే అయ్యో నన్ను అల్లా కరుణిస్తాడో లేదో, నన్ను నరకంలో వేస్తాడో ఏదో, నరకంలో వేస్తాడు కావచ్చు అనేది మనం అలా నిరాశ పడకూడదు. నన్ను కరుణిస్తాడు అని గట్టి నమ్మకంతో ఉండాలి ప్రవక్త గారు చెప్పారు. తర్వాత జోహర్ నమాజ్ లో అబూబకర్ రజియల్లాహు తఆలా గారు చదివిస్తూ ఉండగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మస్జిద్కి పోయి ప్రవక్త గారు వచ్చారు, ప్రవక్త గారి నమాజ్ చదివిస్తారు అని చెప్పి అబూబకర్ సిద్దిక్ గారు పక్కకు జరిగితే ప్రవక్త గారు పోయి నమాజ్ చదివిస్తున్నారు. చదివిస్తూ ఉంటే అబూబకర్ గారు తక్బీర్లు బిగ్గరగా పలికారు, మహమ్మద్ ప్రవక్త గారేమో నమాజ్ చదివించారు. ప్రవక్త గారి ఆధీనంలో ఎంతమంది లాస్ట్ చనిపోయే ఒక రోజు ముందు, ఆ రోజు ఆదివారం, ప్రవక్త వారు ఆధీనంలో ఎంతమంది బానిసలు ఉన్నారో వాళ్ళందరినీ వదిలిపెట్టేశారు, స్వతంత్రులుగా చేసేశారు ప్రవక్త గారు. ఇంట్లో 6-7 దినారులు సంపద డబ్బు ఉంది, అది కూడా ప్రవక్త గారు దానం చేసేశారు. అల్లాహు అక్బర్. తర్వాత ఆయుధాలు, ఇంట్లో ఉండే ఆ ఆయుధాలన్నీ ముస్లింలకు అంకితం చేసేశారు, విరాళంగా ఇచ్చేశారు ప్రవక్త గారు. అల్లాహు అక్బర్. ఆయిషా రజియల్లాహు తఆలా గారు పక్కింటి నుండి దీపంలో నూనె పోసుకొని
వచ్చారు, ఇంట్లో దీపం వెలిగించుకున్నారు. అల్లాహు అక్బర్. అలా మీ పక్కింటి ఎంత చూడండి ఎంత పేదరికం ఉందో. ప్రవక్త గారికి ఒక యుద్ధ కవచం ఉండే. ఆ యుద్ధ కవచం తాకట్టు పెట్టి తినడానికి ధాన్యాన్ని తీసుకొని ప్రవక్త గారు వచ్చారు. తర్వాత ఫజర్ నమాజు టైం అయింది. పొద్దున చివరి రోజు సోమవారం ఫజర్ నమాజ్ టైం అయింది. ప్రవక్త గారు ఇంటి పరదాను ఇట్లా తీసి మసీద్ వైపు చూడగా మసీదులో సహాబాలు అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రవక్త గారు చూస్తున్నారు, మసీద్కి వచ్చి మనకు నమాజ్ చేపిస్తారు అని ఆశ కొద్ది ఎదురెదురు చూస్తున్నారు. చూస్తూ ఉంటే ప్రవక్త గారు చిరునవ్వు నవ్వి, వద్దు వద్దు మీరే చేసుకోండి నమాజు అని ప్రవక్త గారు చెప్పారు. వాళ్ళ నమాజు ఆచరించుకున్నారు. ప్రవక్త గారు ఇంట్లోనే ఫజర్ నమాజు చేసుకున్నారు. అదే ప్రవక్త గారి యొక్క లాస్ట్ నమాజ్. అల్లాహు అక్బర్. తర్వాత ప్రవక్త గారి దగ్గరికి ప్రవక్త గారి యొక్క ముద్దుల బిడ్డ ఫాతిమా గారిని పిలిపించారు. పిలిపించిన తర్వాత ప్రవక్త గారి దగ్గరికి ఫాతిమా గారు వచ్చారు. బిడ్డ వచ్చింది అని చెప్పి బిడ్డ చెవిలో ఏమో చెప్పారు ప్రవక్త గారు. ఆమె ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఫాతిమా గారిని మళ్ళీ పిలిపించారు. తిరిగి ఆమెను పిలిచి చెవిలో ఏదో చెప్పగా ఆమె రజియల్లాహు అన్హు గారు నవ్వనారంభించారు. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం మేము ఆమెను పిలిచి విషయం ఏమిటి అని అడగగా, మొదటిసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో గుసగుసలాడి చెప్పింది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వ్యాధితోనే చనిపోతారనే విషయం. దానికి నేను దుఃఖము ఆపుకోలేక ఏడ్చాను. తదుపరి పిలిచి నా చెవిలో ఆయన, నీవు ప్రపంచ స్త్రీలకు సయ్యిదా అంటే నాయకురాలివి అనే శుభవార్త కూడా ఇచ్చారు. అందుకు ఆనందం పట్టలేక నాను నవ్వాను అని ముద్దుల బిడ్డ ఫాతిమా గారు అన్నారు. ఆ సమయాన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రమైన బాధకు గురి అయి ఉన్నారు. ఆ పరిస్థితిని చూసి హజరత్ ఫాతిమా రజియల్లాహు అన్హా గారు అయ్యో నాన్నగారి బాధ అని తలడిల్లిపోయారు. అది విన్న దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో, అమ్మా నీ తండ్రికి ఈ రోజు తర్వాత మరే బాధ ఉండదు అని చెప్పారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ముద్దుల మనుమలు హజరత్ హసన్ మరియు హజరత్ హుస్సేన్ రజియల్లాహు తఆలా అన్హులను పిలిపించి వారిని ముద్దాడారు. వారి ఎడల మేలుగా ప్రవర్తించమని వసియత్ చేశారు. తమ సతీమణులను పిలిచి వారికి హితబోధ గావించారు. ఇటు క్షణానికి బాగా పెరుగుతూ పోతూ ఉంది. ఖైబర్లో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తినిపించబడిన విష ప్రభావం కూడా బయటపడింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారితో, ఓ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు, ఖైబర్లో ఏ ఆహారాన్ని అయితే భుజించానో దాని బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆ విష ప్రభావం వల్ల నా ప్రాణం తెగిపోతుందని అనిపిస్తోంది అని చెప్పారు. సహాబా రజియల్లాహు తఆలా అన్హా గారు వసియత్ చేస్తూ అస్సలాతు వమా మలకత్ ఐ మనకుం అంటే నమాజు మీ ఆధీనంలో ఉన్న బానిసలు అంటూ ఈ పదాలను పదే వల్లించారు. ఆ తరువాత తుది శ్వాసలు ఆరంభమయ్యాయి. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఆయన్ను తనపై వాల్చుకొని ఆధారంగా కూర్చున్నారు. ఆమె గారి కథనం ఇలా ఉంది. నాపై అల్లాహ్ కారుణ్యాలలో ఓ కారుణ్యం ఏదంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా ఇంట నా వంతు రోజున నా వక్షస్థలంపై తలవాల్చి పరమపదించడం. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణ సమయాన అల్లాహ్ నా ఉమ్మిని ఆయన ఉమ్మితో కలిపాడు.
జరిగింది ఏమిటంటే హజరత్ అబ్దుల్ రహమాన్ బిన్ అబీ బకర్ రజియల్లాహు తఆలా వద్దకు ఓ మిస్వాక్ పల్లపులతో సహా వచ్చారు. అప్పుడు నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆధారంగా కూర్చొని ఉన్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మిస్వాక్ వైపు చూడటం గమనించాను. ఆ మిస్వాక్ తో పళ్ళను తోముకోవాలని అనుకుంటున్నారని గమనించి మీ కోసం దీన్ని తీసుకోనా అని అడిగాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అవును అన్నట్లు తల వంకించారు. నేను ఆ మిస్వాక్ పుల్లను తీసుకొని ఆయనకు ఇవ్వగా అది నమలటానికి వీలు లేనంత గట్టిగా ఉంది. దాన్ని మెత్తగా చేసి ఇవ్వనా అని అడగగా ఆయన అవును అన్నట్లు తల ఊపారు. నేను ఆ మిస్వాకును నమిలి మెత్తగా చేసి ఇచ్చాను. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానితో తనివి తీరా దంతాదావనం చేసుకొని ఆయన ముందు ఓ పాత్రలో నీళ్లున్నాయి. ఆయన తన రెండు చేతుల్ని పాత్రలో ముంచి తన ముఖంపై జల్లుకొని తుడుచుకోనారంభించారు. అలా తుడుచుకుంటూనే లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లా తప్ప మరే పూజ్యుడు లేడు, మరణంలో యాతన ఉంది అని పలకనారంభించారు. మిస్వాకు చేయడం పూర్తి కాగానే ఆయన తన చేతిని లేదా తన చూపుడు వేలిని పైకి లేపాడు. చూపు ఇంటి పైకప్పుపై నిలిచింది. రెండు పెదాలు ఏదో చెప్తున్నట్టుగా కదిలాయి. హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా గారు ఆ పలుకులేమిటో విందామని చెవిని ఆయన దగ్గరకు చేర్చారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన తుది పలుకులు ఇలా ఉన్నాయి: ఓ అల్లాహ్, ఏ ప్రవక్తలు, సిద్దీకులు, సత్యసంధులు, ఏ షుహాదా అమరగతి నొందిన వారు, మరే సాలిహీన్ సత్పురుషులను నీవు బహుకరించావో అలానే నాకు కూడా బహుకరించు. ఓ ప్రభు, నాకు నీ మన్నింపును ప్రసాదించు, నన్ను కరుణించు, నన్ను ఓ ఆప్తుల్లో చేర్చుకో. ఓ అల్లాహ్, ఓ రఫీకే ఆలా, పరమ ఆప్తుడా. ఈ చివరి పదం ఓ రఫీకే ఆలా, ఓ పరమ ఆప్తుడా అనే పదం 3 సార్లు పలికారు. అప్పుడే ఆయన పైకెత్తిన చెయ్యి కిందికి వాలిపోయింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రఫీకే ఆలాను కలుసుకున్నారు, అనగా ప్రవక్త గారు మరణించారు. ఇన్నా ఇలాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఈ సంఘటన హిజ్రీ శకం 11వ సంవత్సరం రబీఉల్ అవ్వల్ నెల 12వ తేదీ సోమవారం నాడు పొద్దు బాగా ఎక్కి ఎండ ముదిరిన తర్వాత సంభవించింది. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వయస్సు 63 సంవత్సరాల 4 రోజులు. హృదయాలను గాయపరిచే ఈ వార్త వెంటనే దహనాలంలా వ్యాపించిపోయింది. మదీనా వాసులపై దుఃఖ మేఘాలు అలుముకున్నాయి. ఎటు చూసినా అంధకారమే కానవస్తుంది. ఈ మరణ వార్తను జిబ్రీల్ అలైహిస్సలాంకు తెలియజేస్తాము అని చెబుతూ విలపించనారంభించారు. మరణ వార్త వినగానే హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు తమ వివేకాన్ని పోగొట్టుకున్నారు. ఆయన నిలబడి కొందరు మునాఫికులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారని అనుకుంటున్నారేమో అని దైవ సాక్షి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ తిరిగి వస్తారు. ఎవరైతే ఆయన చనిపోయారని భావిస్తారో వారి కాళ్ళు చేతులు నరికేస్తారు, జాగ్రత్త అని హెచ్చరించనారంభించారు. హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు గారి తీరు ఎలా ఉంది అంటే, ఈ వార్త వినగానే హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు గారు సకలోని తమ ఇంటి నుండి గుర్రమెక్కి అక్కడికి వచ్చారు. మసీదులో ప్రవేశించి ఎవరిని పలకరించకుండా నేరుగా హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వెళ్లారు. ఆయన భౌతిక కాయం ఒక చారలు గల యమని దుప్పటితో కప్పబడి ఉంది. ముఖంపై నుండి ఆ దుప్పటిని తొలగించి ముద్దు పెట్టుకుని ఏడ్చారు. ప్రవక్త, నా తల్లిదండ్రులు మీపై అర్పితం. అల్లా తమకు 2 మరణాలను ఇవ్వడు, మీకు రాసి ఉన్న మరణం మీకు వచ్చేసింది అని పలికారు.
ఆ తరువాత ఆయన బయటకు వచ్చారు. ఆ సమయంలో హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు ప్రజలతో అలాగే మాట్లాడుతున్నారు. ఆయన్ని చూసి ఉమర్ కూర్చో అని చెప్పగా హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు ససేమిరా ఒప్పుకోలేదు. సహాబా రజియల్లాహు తఆలా అంతా ఉమర్ రజియల్లాహు తఆలాను వదిలి అబూబకర్ రజియల్లాహు తఆలాను చుట్టూ గుమిగూడారు. అప్పుడు హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా గారు ఇలా అన్నారు, మీరు ఎవరైనా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పూజించే వారు ఉంటే వారికి తెలిసిపోవాలి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారని. అలాగే మీలో ఎవరైనా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పూజించే వారు ఉంటే వారికి తెలిసిపోవాలి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారని. అలాగే మీరు ఎవరైతే అల్లాహ్ను పూజిస్తున్నారో వారు తప్పకుండా అల్లాహ్ బ్రతికి ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోవాలి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, మహమ్మద్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. హజరత్ అబూబకర్ రజియల్లాహు గారు ప్రసంగం విని నిజంగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమపదించారనే నమ్మకం కుదిరింది. శివ సంస్కారాలు ఇటు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖననం చేయలేదు, అటు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నాయకత్వ బాధ్యత విషయంలో తమ భేదాలు తలెత్తాయి. సకీఫా బనీ సాయిదాలో ముహాజిర్లు మరియు అన్సార్ల నడుమ భేదాభిప్రాయం ఏర్పడి వారు వాగ్వివాదాలకు దిగారు. చివరకు ఏకాభిప్రాయంతో హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా గారే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతినిధిగా ఖలీఫా కావాలనే నిర్ణయానికి వచ్చారంట. వారంతా ఒప్పుకున్నారు. ఆ వాదోపవాదాల నడుమ సోమవారం రోజంతా గడిచిపోయింది. ఆ రాత్రి గడిచి తెల్లవారిపోయింది. ఈ రోజు మంగళవారం. అప్పటి వరకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భౌతిక కాయం చారల అంచుగల ఓ యమని దుప్పటితోనే కప్పబడి ఆయన పడక పైనే ఉంది. ఇంటి వారు తలుపు మూసేసి బయట నుండి గడియ పెట్టేశారు. మంగళవారం రోజున దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆయన ధరించి ఉన్న దుస్తులతోనే గుస్లు ఇవ్వడం జరిగింది. గుస్లు ఇచ్చే వారిలో, స్నానం చేయించిన వారిలో హజరత్ అబ్బాస్, హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు, హజరత్ అబ్బాస్, హజరత్ అలీ, హజరత్ అబ్బాస్ గారి ఇద్దరు కుమారులు ఫజ్ల్ మరియు ఖష్మ్ పక్కలకు దొర్లిస్తూ ఉండగా ఉసామా మరియు షక్రీలు పై నుండి నీరు పోస్తున్నారు. హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు ఆయనకు గుస్లు ఇచ్చారు. హజరత్ అవ్వాస్ రజియల్లాహు తఆలా గారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భౌతిక కాయాన్ని తన వక్షస్థలంపై ఆనించుకొని ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ను 3 తెల్లటి యమని దుప్పట్లో కఫన్ ఇచ్చారు. వాటిలో చొక్కా మరియు తలపాగా ఏది లేదు. కేవలం ఆ దుప్పట్లతోనే ఆయన భౌతిక కాయాన్ని చుట్టివేశారు. అంటే ఏ ప్రవక్త అయినా తాను చనిపోయిన ప్రదేశంలోనే ఖననం చేయబడ్డారు అని అర్థం. వంతుల వారిగా 10 మంది సహబాలు హుజరా గదిలోనికి వెళ్లి జనాజా నమాజు చేసి ఖర్వాద కుటుంబం బను హషం నమాజు చేశారు. పిదప ముహాజిర్లు, తర్వాత అన్సార్లు, ఆ తర్వాత స్త్రీలు, అందరికంటే వెనుకగా పిల్లలు నమాజే జనాజా చేశారు. నమాజే జనాజా చేయడంలో మంగళవారం రోజంతా గడిచిపోయింది. బుధవారం రాత్రి అంటే మరుసటి రోజు బుధవారం అన్నమాట వచ్చేసింది. ఆ రాత్రి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి భౌతిక కాయాన్ని మట్టిలో కలిపివేశారు. హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా గారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖననం ఎప్పుడు జరిగిందో మాకు తెలియనే లేదు. బుధవారం మధ్య భాగంలో పారల చప్పులు మాత్రం మాకు వినిపించాయి అని హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా గారు అన్నారు. ఈ విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఖనన సంస్కారాలు పూర్తి అయ్యాయి. అల్లాహు అక్బర్. ఓ అల్లాహ్, మా కుటుంబీకులకు మరియు మా బంధువులకు ఖురాన్ హదీస్ చదువుకునే భాగ్యం ప్రసాదించు అల్లాహ్. మరియు ఈ నా ప్రసంగంలో ఏమైనా తప్పులు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఇన్షాఅల్లాహ్ ఇలాంటి మంచి విషయాలు ఖురాన్ హదీస్ ద్వారా తెలుసుకోవడానికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వేచి చూడండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. జజాకముల్లాహ్ ఖైర్.